రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకనే తర్వాత మాట్లాడదాం. అయితే దానికంటే ముందు చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీసెంట్గా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కంటే ముందుగానే టెస్టులకి రిటైర్మెంట్ ఇచ్చారు కదా. అయితే మరి దీని తర్వాత వాళ్ళు కేవలం ఇప్పుడు ఆడుతుంది ఐపీఎల్, అదేవిధంగా ఓడి. సో ఈ రెండిట్లో మాత్రం పాల్గొంటున్నారు కాబట్టి మరి రేపు జరగబోయే 2027 ఓడి వరల్డ్ కప్ వరకు కూడా వీళ్ళు ఉంటారా లేదంటే మరి కొత్త టీంని బీసీఐ రూపొందించబోతుందా అంటే సో దీని గురించి ఒక బీసీఐ అధికారి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇండియన్ టీంకి సేవలు అందించారు. సో వీళ్ళిద్దరిని రిటైర్ అవ్వాలి అని చెప్పేసి ఎవరు కూడా ఒత్తిడి చేయరు. సో వీళ్ళిద్దరు ఎంత మంచి బ్యాట్స్మెన్స్ మనందరం చూసాం. దాని తర్వాత వీళ్ళు ఇండియన్ క్రికెట్ టీంకి ఏమేమి చేశారో అనేది కూడా మనం చూసాం ఇప్పటివరకు. అయితే రేపు రాబోయే 2027 ఓడి వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానికి ఇంకా 2.5 సంవత్సరాల దాకా ఉంది కదా టైము. సో మరి అప్పటిలోపు వీళ్ళు ఏది చూసుకుంటే 40 ఇయర్స్ దాకా వచ్చింది. మరి అప్పటికి వీళ్ళు ఫిట్నెస్ అదే విధంగా మెయింటైన్ చేయగలుగుతారా, మరి వీళ్ళ శరీరం సహకరించదా లేదా అనేది ఇక్కడ డౌట్ఫుల్గా ఉంది. సో కాబట్టి మరి దీని గురించి వాళ్ళిద్దరితో కూడా చర్చించబోతున్నాం అని చెప్పేసి మరి ఒక బీసీఐ అధికారి అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి విరాట్ కోహ్లీ సంగతి చూసుకుంటే అతని ఫిట్నెస్ ఇష్యూస్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మరి రోహిత్ శర్మ మరి అప్పటికి 40 ఇయర్స్ దాటుతాయి కాబట్టి మరి రోహిత్ శర్మ మెయిన్ గోల్ అయితే అదే, ఇది ఖచ్చితంగా ఓడే వరల్డ్ కప్ గెలిపించాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. సో మరి అప్పటికి ఫిట్గా ఉంటాడా, దాని తర్వాత అదే ఫామ్తో కొనసాగుతాడా అనేది సో చూడాలి ఏం జరిగింది అనేది.